ప్రేక్షకులందరికీ దేవుని మహాపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. We need the touch of the Lord much more than any other time in this world. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, పరిశుద్ధ దేవుడా, సర్వాధికారి మీరు ప్రభువా, లోకనాయకుడు, లోకరక్షకుడు, జగత్పునాది వేసిన దేవుడు మీరు తండ్రి. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి ప్రభువా. కొయినోనియా అని నూతన గ్రంథంలో గ్రీకు భాషలో రాయబడి ఉంది. ఆ గ్రంథం అందులో అపొస్తలుల కార్యాలలో ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ తండ్రి పలికారు. కొయినోనియా అంటే ఫెలోషిప్ అంట. ఫెలోషిప్ అంటే సాన్నిహిత్యం, ఒకళ్ళకొకళ్ళు అప్హోల్డ్ చేసుకొని, ఒకళ్ళకొకళ్ళు ప్రార్థన చేసుకొని, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకొని జీవితంలో అలా ఒక సంఘముగా కూడి కలిసి ఉండడం. తండ్రి, ఈ సమయంలో ప్రభు, దెర్ ఇస్ సో మచ్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్. Lord, you said that in Matthew chapter 24, యుద్ధాలని గురించిన రూమర్స్ ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి నీ జీవితంలో. ఎన్నో రకాల శోధనలు, ట్రిబులేషన్స్ వస్తూనే ఉంటాయి. ఎన్నో రకాల దుఃఖకరమైన విషయాలు, బాధకరమైన విషయాలు నీ చుట్టూ జరుగుతూనే ఉంటుంది. అది నీకు డైరెక్ట్గా కాకపోయినా నీ చుట్టూ జరుగుతుంది. నువ్వు ఉన్న దేశంలో కానీ, నీ ప్రజలకు కానీ, నీ సంఘంలో కానీ, నీ కమ్యూనిటీలో కానీ, ఈ ప్రపంచంలో కానీ, చుట్టూ ఉన్న దేశాలకు కానీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇవన్నీ జరిగిందని నేను బయలుదేరి రాను. సమయం వచ్చినప్పుడు నేను వస్తాను. కానీ నువ్వు నేను ఆజ్ఞాపించినట్లు నువ్వు కార్యం చేయాలి. నా తండ్రి కార్యం చేశాడు, ఈ ప్రపంచాన్ని సృజించాడు, మానవుడిని ప్రేమించాడు కాబట్టి మానవుడిని సృజించాడు. ఒక ఫ్యామిలీ, కమ్యూనిటీ, దేశం అని మానవుడిని రకరకాలుగా విస్తరింపచేశాడు దేవుడు. తన కమాండ్మెంట్స్ ఇచ్చారు. తన నీతి అనేది ఏంటనేది తెలియపరిచారు. ప్రేమ అనేది ఏంటనేది తెలియపరిచారు. క్షమాపణ అనేది ఏంటనేది తెలియపరిచారు. నేను నా తండ్రి మేము ఏకమై ఎన్నో పని చేస్తూనే ఉన్నాము మీకోసం. ఇంకా ముందు ముందు కూడా మేము చేస్తాము. కానీ నువ్వు నాలో ఉన్నప్పుడు, నువ్వు నన్ను రక్షకుడుగా స్వీకరించినప్పుడు, లోబడినప్పుడు నేను నీలో ఉంటాను. నేను నీలో ఉండి ఆదరణకర్తని ఇచ్చి నేను ఎన్నో రకాలుగా నా తండ్రి మహిమ కొరకు ఎన్నో కార్యాలు నేను చేస్తాను. ఫర్ దిస్ వరల్డ్, బికాస్ వీ లవ్ దిస్ వరల్డ్. మా కరుణా వాత్సల్యం అనేది ఎప్పటికీ మీ మీద ఉంటుంది. నేను ఎలాగో ఉన్నాను, ఎలాగో ప్రేమిస్తున్నానో నువ్వు కూడా అలాగే ప్రేమించు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అలాగే సహాయం చెయ్యు. నా వాక్యంలో ఉన్న సత్యాన్ని నువ్వు బోధించు. అండ్ బ్రింగ్ దెమ్ టు లైఫ్ ఇన్ మీ. తండ్రి, ఇలా ఎన్నో ఆజ్ఞలు ప్రభువా, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు
many commandments, many promises, O Lord. And we move forward in this world, O Lord. We pray for this world. ప్రపంచం చుట్టూ కంచె వేయండి తండ్రి. యోబు చుట్టూ కంచె వేసినట్లు ఈ ప్రపంచం చుట్టూ కంచె వేయండి తండ్రి. ఇవాళ ఉన్న ఈ యుద్ధాలు, ఈ అక్రమాలు, ఈ అతిక్రమాలు, వీటన్నిటిని కూడా ప్రభువా మార్చండి తండ్రి, కొట్టివేయండి తండ్రి. ప్రజలకి విడుదల అనుగ్రహించండి తండ్రి. లెట్ దేర్ బి పీస్ ఇన్ దిస్ వరల్డ్. షలోమ్ షలోమ్ షలోమ్. As the prayer is said in your presence, O Lord, Lord, we believe that you are bringing many positive changes in this world for your glory, O Lord, for your kindness, O Lord. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రభు కార్యం చేయమన్నారు. ఒక్క స్తుతి చెల్లించుకొని వాక్యానికి వెళ్తాము. మీ అందరికీ ఈ స్థుతి వచ్చినట్లయితే నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవించాలని మనవి చేసుకుంటున్నాను. దేవుడు అంతే సంతోషించెదము, అక్షయుడ నిన్నే నిత్యం స్తుతించెదము. నూతన బలము ఇచ్చువాడా, ఆత్మతో నిన్నే ఆరాధింతును. కార్యము జరిగించవా నూతన కార్యము జరిగించవా, కార్యము జరిగించవా ప్రభువా, పరాక్రమ కార్యము జరిగించవా. ప్రాకారములను పడగొట్టువాడవు, మానాయకుడగా నడిపించవా. ఐగుప్తీయుల మధ్యలో చేసిన గొప్ప కార్యము జరిగించవా. దేవుని యందే సంతోషించుదము, అక్షయుడ నిన్నే నిత్యం స్తుతించెదము. నూతన బలము ఇచ్చువాడా, ఆత్మతో నిన్నే ఆరాధింతును. అగ్ని జ్వాలను కురిపించువాడవు, అభిషేకముతో నింపుమయ్యా. ఎండిన ఎముకలు బ్రతుకునట్లుగా నూతన కార్యము జరిగించవా. దేవుని యందే సంతోషించుదము, అక్షయుడ నిన్నే నిత్యం స్తుతించెదము. నూతన బలము ఇచ్చువాడా, ఆత్మతో నిన్నే ఆరాధింతును. అపోస్తలుల కార్యములను తిరిగి మాలో జరిగించుమా. భూమిని తలకిందలుగా చేయు శక్తి పరిచర్య దయచేయుమా. దేవుని యందే సంతోషించుదము, అక్షయుడా నిన్నే నిత్యం స్తుతించెదము. నూతన బలము ఇచ్చువాడా, ఆత్మతో నిన్నే ఆరాధింతును. కార్యము జరిగించవా ప్రభువా, నూతన కార్యము జరిగించవా. హల్లెలూయా.
Glory to God. Yes, He is the one who makes us work because He works for us. Hallelujah. Thank you, Lord. అయితే యేసు ప్రభు నూతన నిబంధనలో మనకు ఒకటే మాట, కొయినోనియా. నూతన గ్రంథం న్యూ టెస్టమెంట్ అనేది గ్రీకు భాషలో రాయబడి ఉంది. కొయినోనియా అంటే ఫెలోషిప్, పార్ట్నర్షిప్ అండ్ కలిసి పనిచేయడం అన్నమాట, సన్నిహిత్యంలో ఉండడం. బికాస్ ద లార్డ్ గాడ్, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ముగ్గురు కలిసి ఈ ప్రపంచాన్ని సృజించారు. ఇంకా దే ఆర్ స్టిల్ కంటిన్యూ టు వర్క్ ఇన్ దిస్ వరల్డ్ త్రూ అస్, the Lord's saints and believers. Thank you, Lord. Jesus gave us kingdom keys. పని చెయ్యాలి అని అంటే మనకి తాళపు చెయ్యలు దేవుడు అనుగ్రహించారు, పేతురుకి ఇచ్చారు. పేతురు ద్వారా యెరూషలేము, యూదయ, సమరయ ఇంకా అన్య జనులందరికీ కూడా కొర్నేలికి సాల్వేషన్ ఇచ్చి, కొర్నేలి నుండి అక్కడ ఉన్న రోమియల వీరులు వాళ్ళ కుటుంబాలందరికీ కూడా సాల్వేషన్ ఇచ్చి, హీ ఓపెన్ ద డోర్ ఫర్ సాల్వేషన్ ఫర్ జెంటైల్ వరల్డ్. దానికి ప్రత్యేకంగా రక్షణ యూదుల నుండే వచ్చును అని అన్నట్లు యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో సమరయ స్త్రీకి చెప్తారు. అయినప్పటికీ he chose to open salvation and his love and his forgiveness and mercies for the Gentile world, and he appointed exclusively Paul for this work. Thank you, Lord. Why did God choose Gentiles over Israel? Jews should have reached out to the rest of the world, but they chose not to. అన్యజనులు, మనలాంటి అన్యజనుల కోసం he opened the doors of heaven for them. పరలోక రాజ్య తలుపులు వాళ్ళ కోసం, మన కోసం తెరిచిపెట్టారు దేవుడు. యూదుల నుండే రక్షణ వస్తుంది అని అన్నా కూడా యూదులు నిలబడలేదు, బికాస్ దే రిజెక్టెడ్ ది మెస్సయ్య. వి ఆల్ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్ వెరీ క్లియర్లీ. జూస్ అని యూదులు, హెబ్రీలు యూదులు అనే వారిని సెట్టపాటుగా వాళ్ళ నుండి రక్షణ రావాలని మెస్సయ్యాని వాళ్ళ వంశంలో తీసుకొని వచ్చారు దేవుడు. కానీ he opened it for all of us, for the entire world, for the entire universe, for everyone on this earth, on this planet. ఎందుకంటే యూదులు నిలబడలేకపోయారు. సో God chose to give to the Gentiles the opportunity to reach the rest of the world until the end time comes. వాళ్ళు మెస్సయాని రిజెక్ట్ చేశారు. మనకి జూస్కి డిఫరెన్స్ ఏంటంటే, మనము యేసు ప్రభువుని మన రక్షకుడుగా మనము స్వీకరించాము, ఆయనకి లోబడ్డాము, ఆయన నుండే రక్షణ అనే సత్యాన్ని మనము తెలుసుకున్నాము. ఆ సత్యాన్ని మనము పాటిస్తున్నాము. ఇతరులకి కూడా ఆ సత్యం గురించి మనం చెప్తున్నాం. హీఈస్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్ అనే మాటని మనము ఆయననే మార్గము, సత్యము, జీవము అనే మాటని మనము అక్షరాల రోజు రోజుకి మనం పాటిస్తాము. బట్ జూస్ డు నాట్ బిలీవ్ ఇన్ జీసస్ యాజ్ ద మెస్సయ్య, అండ్ జూస్ డోంట్ యాక్సెప్ట్ న్యూ టెస్టమెంట్. వాళ్ళ బైబిల్ ఏంటంటే
and then in that they have Torah, Nevim and Keturim. Torah ante law, Nevim ante prophets, and Keturim ante writings. Even in that also, Moshe ఇచ్చిన ఆ లాలో కూడా, ఆ గ్రంథంలో కూడా, కమాండ్మెంట్స్లో కూడా, నిబంధనలో కూడా దేవుడు ఆర్డినెన్సెస్ అవన్నిటిని కూడా, ధర్మశాస్త్రం మోషే ఇచ్చాడు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో కూడా యేసుప్రభు గురించి ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంది. నెవిమ్ ప్రాఫిట్స్లా ఎంతో మంది యేసుప్రభు గురించి ప్రవక్తల ద్వారా యేసుప్రభు గురించి ఎన్నో మాటలు పరిశుద్ధాత్మ తండ్రి విడుదల చేశారు. అయినప్పటికీ యూదులు యేసుప్రభువుని ఆయన్నే మెస్సయ్య అనే మాటని వాళ్ళు ఒప్పుకోలేదు. ఆయన he was crucified because of their unbelief. వాళ్ళ అపనమ్మకం కాబట్టి ప్రభువు సిలువ వేయబడ్డారు. Okay, so God chose to give to the Gentiles the opportunity to reach the rest of the world until the end of times, when God will again give Israel as a nation additional special revelations and signs. మరొకసారి ప్రభు వచ్చినప్పుడు, ప్రభు రాకడ అప్పుడు మరొకసారి యూదులకి ఒక రెవల్యూషన్ అనేది దేవుడు తీసుకొని వస్తారు. వాట్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్స్, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఇస్తారో అవన్నీ దేంట్లో రాయబడి లేదు. కానీ కొన్ని బిలీఫ్స్, కొన్ని మాటలు, it is all floating around with the Christians, with the Christian communities here in Australia and also in India and many other places, that యూదులు 3వ మందిరం కడతారు అని అన్నట్లు, 3వ మందిరం కడతారు అనే మాట ఎక్కడ కూడా గ్రంథంలో రాసి లేదు. దెర్ ఇస్ నో explicit Bible verse about building the third temple. ఇది ఎవరిది వాళ్ళు ఇంటర్ప్రిటేషన్స్ అన్నమాట. దానియేలు గ్రంథంలో చెప్పిన కొన్ని మాటలు, అపవాది వస్తాడు, అపవాది మందిరములో ఆయన హేయమైన వస్తువుల్ని తీసుకొని వస్తాడు. ఇవన్నీ కూడా దెర్ ఆర్ మెనీ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్ గోయింగ్ అరౌండ్. ఇట్ ఈస్ నాట్ దట్ ద లార్డ్ విల్ అలౌ the Jews to build a third temple. It is not explicitly, theologically it is not correct. Theologically it is not explicitly written in the Bible. Hallelujah, glory to God. Namme vallaki it is up to them. I just thought my understanding, and then from my understanding of the truth of the scriptures. Thank you, Lord. The Bible doesn't present a choice over Israel. Israelites కాకపోతే మీరు అని దేవుడు చెప్పలేదు. బట్ రాదర్ ఎ షిఫ్ట్. ఇజ్రాయేలీల దగ్గర నుండి ఆ అధికారం, అర్హతని అన్యుల మధ్యలో షిఫ్ట్ చేశారనమాట. హిస్ ప్లాన్ హెస్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఇజ్రాయలైట్స్ about proclaiming the gospel to the world. It is not that Jews are not doing. There are many Jews who are converted to Christianity. There are many Jews who believe in Jesus. They all are proclaiming the gospel. That's a different thing. What I'm saying is Jews who do not believe in the New Testament, who do not believe in Jesus as a savior, he is the Messiah అనే మాటని ఒప్పుకోకుండా ఉన్న వాళ్ళ గురించి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. అయితే అంత్యదినం అనేది ఎలా ఉంటుంది, అది ఎప్పుడు వస్తుంది అనే మాటని యేసు ప్రభువే చాలా సూటిగా స్పష్టంగా ఈ వర్స్లో చెప్పారు. ఇంత ముందు కూడా నేను దీన్ని ఒకసారి షేర్ చేసుకున్నాను. ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఇట్ వన్స్ అగైన్. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. సో
యేసు ప్రభు వచ్చినప్పుడు వాట్ విల్ హ్యాపెన్, వాట్ కైండ్ ఆఫ్ ఎండ్ ఇట్ ఈస్, అంతం ఎలాంటి అంతం, హ్యూమన్ రూల్, మానవులు పరిపాలన, ఎన్నో ఎన్నో రకాల దేశాలు ఉన్నాయి, ఎన్నో రకాల రాజ్యాంగాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి, అవన్నీ కూడా అంతమైపోతుంది అనమాట. ఇట్ ఈస్ ద డివైన్ రూల్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ త్రూ జీసస్ క్రైస్ట్, సో ఇట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ హ్యూమన్ రూల్. దట్ ఈస్ వాట్ ద లార్డ్ సెడ్. అంతము వచ్చును అని అంటే, అంతం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ హ్యూమన్ రూల్. అయితే అంతంతటా, ప్రపంచం అంతంతటా అన్ని దేశాలలో దేశం అనే దానికి ఇంకొక మీనింగ్ అనేది ఉంది. అది ఏంటంటే ఎత్నే అంటే ఎథ్నిసిటీ, అంటే ఎన్నో రకాల, ఒక్క దేశంలో ఎన్నో రకాల గోత్రాలు చెందిన వాళ్ళు ఉన్నారనమాట. వన్ నేషన్ హ్యాస్ గాట్ మెనీ ట్రైబ్స్. ఆ ట్రైబ్స్ అందరికీ, ఈవెన్ ఇన్ ఇండియా దెర్ ఆర్ మెనీ ట్రైబ్స్ హూ డిడ్ నాట్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కడో కార్నర్లో, ఎక్కడో రిమోట్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు. I have taken India as an example. There are many tribes. For example, there are tribes in China and Tibet border lo kuda oka tribe anedi undannamata. They haven't heard about the gospel. So antantata there are like thousands of such tribes across the world. So our tribe andaru kuda andariki ప్రకటింపబడే వరకు నీ అంతము అనేది రాదు, నేను రాను అని అన్నట్లు చాలా స్పష్టంగా యేసు ప్రభు చెప్పారు. సో వాట్ డస్ ఇట్ మీన్? హీ హెస్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రొక్లైమ్ ద గాస్పెల్. దట్ ఈస్ అవర్ కాలింగ్ యాజ్ క్రిస్టియన్, యాజ్ బిలీవర్, యాజ్ హిస్ చోజన్ చిల్డ్రన్ అన్నమాట. థ్యాంక్ యూ జీసస్. ఎలా ప్రకటించాలి? సి, దిస్ ఇస్ వన్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. Facebook. This goes to, the message goes to across the nations. It goes to many nations, and also it goes to many cultures and people of different languages. ఎంతో మందికి వెళ్తుంది ఈ మెసేజ్ అనేది, ఈ ప్రార్థన అనేది ఎంతో మందికి వెళ్తుంది, ఈ స్తుతి అనేది ఎంతో మందికి వెళ్తుంది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వేస్. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, యూనో, ద ఫస్ట్ థింగ్ వి స్టార్ట్ విత్ ప్రేయర్. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయొచ్చు. ఇంకా ఏంటంటే సింపుల్గా రక్షణ అనేది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ యువర్ సోల్ అండ్ స్పిరిట్ అండ్ యువర్ బాడీ, బికాస్ యూ ఆర్ రెన్యూడ్, యూ ఆర్ మేడ్ న్యూ ఇన్ క్రైస్ట్, and you are born again, and then you will have eternity. మీరు చనిపోయినాక ఎక్కడికి వెళ్తారు అని ఎప్పుడన్నా ఆలోచించారా? దట్ ఈస్ వన్ వే ఆఫ్ స్టార్టింగ్ ద కాన్వర్సేషన్. అంటే వాళ్ళని అడగాలి, పర్మిషన్ అడగాలి. మా నమ్మకాలు కొన్ని ఉన్నాయి. యేసు ప్రభువుని మేము రక్షకుడుగా మేము ఒప్పుకున్నాము కాబట్టి మా నమ్మకాలు కొన్ని ఉన్నాయి, మా గ్రంథంలో కొన్ని మంచి మాటలు ఉన్నాయి, నేను మీతోనే అది పంచుకోవడానికి ఆశిస్తున్నాను, పంచుకోవచ్చా అని వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని ఇలా సింపుల్గా మనము మాట్లాడవచ్చు. అండ్ దెర్ ఈస్ అనదర్ వే. వాట్ ఐ డూ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఓవర్ ద ఫోన్. క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ కాల్ మీ, సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాను. అండ్ దెర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ మినిస్ట్రీస్. కొన్ని మినిస్ట్రీస్ అప్పుడప్పుడు నాకు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు, ఆంటీ మీకు టైం ఉంటే మేము ఈ పని చేయాలని అనుకుంటున్నాము, ఈ ప్రాజెక్ట్ చేయాలని మేము అనుకుంటున్నాము, కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి అని అన్నట్లు మాకు ఐడియాస్ ఏం రావట్లేదు. మీ సజెషన్స్, మీ ఐడియాస్ అన్ని ఒక ప్రాజెక్ట్గా మీరు వేసిన మాకు పంపించగలుగుతారా? సో ఐ డూ ఇట్. ఇవన్నీ వాలంటరీ వర్క్ అనమాట. ఐ డూ ఇట్ ఫర్ దెమ్. అండ్ రీచింగ్ అవుట్ టు the prison ministries and reaching out to nursing home ministry. nursing homes లో వెళ్ళి అక్కడ వృద్ధులు చాలా మంది ఉంటారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి, ఏజ్డ్ కేర్ ఉంటారు. అక్కడ వెళ్ళి వాక్యం చెప్పడం, వాళ్ళ కోసం ప్రేయర్ చేయడం. సో దీస్ ఆర్ ద మెనీ వేస్ we can expand we can contribute to the expansion of the kingdom of God. Hallelujah, glory to God. This is what the disciples did. They traveled to many places, and for example, Paul and
ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా అక్కడ తన సంపాదన తనే చూసుకున్నాడు అనమాట. హీ వర్క్డ్ ఫర్ హిస్ మినిస్ట్రీ. హీ వాజ్ అ టెంట్ మేకర్. టెంట్ వేయడము, ఇంకా ఆయనతో పాటు ప్రిసిల్లా, అక్విలా అని భార్య భర్తలు వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాడు. అండ్ సమ్ టైమ్స్ మార్క్ అకంపెనీడ్ హిమ్ అండ్ లూక్ అకంపెనీడ్ హిమ్. సో ఇలా తనతో పాటు కొంతమందిని తను తీసుకుని వెళ్ళాడు. తను తీసుకుని వెళ్ళి వాళ్ళతో పాటు he proclaimed the gospel to the Gentile world. He would have traveled more than 10,000 kilometers, including Europe, Asia Minor, and also Malta and some of the islands there in and around Europe, and also in the across the Mediterranean Sea anamata. So if we can travel, it's fine. నేను నా భర్త మేము దగ్గర ఒక 12 ఏండ్లు మేము బాగా ట్రావెల్ చేసాము. ఇండియాలో అవుట్ రీచ్ మినిస్ట్రీ అంతా మేము చేసాము. పల్లెల్లో వెళ్ళి సువార్త చెప్పాము. ఇప్పుడు బికాస్ ఆఫ్ అవర్ హెల్త్ అండ్ ఆల్సో వీఆర్ నాట్ యాజ్ హెల్దీ యాజ్ వి వేర్ లైక్ 10 years ago. వీఆర్ ఏజింగ్ నౌ. సో దానికి తగ్గినట్లు మా ట్రావెల్ అనేది కొంతవరకు ఇండియాలో భారతదేశంలో కొంతవరకు తగ్గింది. బట్ స్టిల్ we travel, we reach out to the people, and also we reach out to them through other churches, through our spiritual partners as well. There are many ways you can reach out to the people. So we saw that even though they have the prophets and then they believe in the prophets and the prophets' words, but still they don't believe in the prophets' prophecies that applies to Jesus Christ. Jesus Christ is the Messiah అనే మాటని యూదులు కొంతమంది they don't, who are living in Israel today, they don't agree, they don't accept. They are still waiting for the Messiah to come. అందుకనే వాళ్ళు అంటారు మూడవ మందిరం కట్టినప్పుడు that is the time there will be an advent of the Messiah అని వాళ్ళు అనుకుంటారు. But that is, nothing is said about all that in the Bible. అయితే దనియేలుకి కొన్ని దర్శనాలు కలిగిందంట. అందులో he saw a dream of 4 exiles. అంటే యూదులు 4 రకాలుగా 4 రాజ్యాలు యూదులను ఎలాగూ బానిసలుగా వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు అనే మాటని ఇక్కడ చూద్దాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. అంటే దట్ 4 exiles represent 4 beasts: lion, bear, leopard, beast. ఇవి 4 సామ్రాజ్యాలు అనమాట, 4 కింగ్డమ్స్. దానియేలు 7వ అధ్యాయం 13-14. రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుండగా ఆకాశ మేఘారూతుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృతుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సమూహమునకు తేబడను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును. అంటే సెకండ్ కమింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది దానియేలు అప్పుడే రాశాడనమాట. సో మనుష్య కుమారుడు అని అప్పుడే రాశాడు. బట్ స్టిల్ ద జ్యూస్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ జీసస్ యాజ్ ద సన్ ఆఫ్ మ్యాన్ అండ్ సన్ ఆఫ్ గాడ్. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడును. ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. సో హీ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ హిస్ డివైన్ రూల్. అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. దట్ ఈస్ ద రీజన్ ద లార్డ్ హస్ ఆస్క్డ్ us to work for his kingdom even when we are here today. Thank you, Lord. Thank you, Jesus. While God initially focused on Israel for a specific purpose, that is, what was the specific
purpose bringing the Messiah and revealing his ways in a Jewish family to in the womb of Mary. యోసేఫ్ భార్య మరియా ద్వారా మెస్సయాని ఈ ప్రపంచానికి తీసుకొని వస్తారు దేవుడు. ద న్యూ టెస్టమెంట్ ఎక్స్ప్లెయిన్స్ how God's grace extends to Gentiles and how Israel's temporary hardening makes a way for the Gentiles' inclusion. So, వీళ్ళు యూదులు వెనకాడారు కాబట్టి మనలాంటి వాళ్ళకి జెంటైల్స్కి దేవుడు మనల్ని ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు చేశారు. సో హీ ఎక్స్టెండెడ్ హిస్ glory and mercy and grace to the Gentile world. So we all should be thanking the Jews. Hallelujah, glory to God. Israel's temporary hardening, it was only temporary. They will come back again. God is going to make a way for them. He is going to give them more revelations about the second advent, about the Messiah. He makes a way for the Gentiles' inclusion, ultimately leading to a future restoration. Because of this, Israel will be restored back. Glory to God. So, chosen Israelites rebelled many times. Disobedience, వాళ్ళలో రెబెలేషన్, వాళ్ళు ఎలాగో రెబెల్ అయ్యారు, డిసొబీడియన్స్, వాళ్ళు ఎలా ఎదురు తిరిగారు, ఏమేం చేశారు, అవిధేయులు అయ్యారు, ఐడలేటర్కి పడిపోయారు, అండ్ దే వర్ mocking the prophets. They did not believe what the prophets said. Ila many things. They started doing many things anamata. They raised up high altars in the high mountains of them, different Gentile gods. Ala annila దేవతలకి దేవుళ్ళకి వాళ్ళు ఆల్టర్స్ రైజ్ చేశారు, వాళ్ళని పూజించారు, వీళ్ళే దేవుడు అని అన్నారు, దేవుని యెహోవా దేవుడిని మర్చిపోయారు. ఇలా ఎన్నో they did many things like this again and again and again. That's the reason they were taken into exiles. అప్పటికప్పుడు దేవుడు కొన్ని శిక్షలు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళని బానిసలుగా దేవుడు కొన్ని సామ్రాజ్యానికి వాళ్ళు అలౌ చేశారు అని అన్నమాట. నో ప్రాఫిట్ ఇన్ ద హోలీ బైబిల్ వాజ్ సెంట్ టు మేక్ మెన్ రిచ్. ప్రవక్తలు అక్కడ చెప్తూనే ఉన్నారు, వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారు, కానీ వీళ్ళు నమ్మలేదు. ప్రాఫెసీ అనేది ఈ రోజుల్లో ఎట్లా అయిపోయిందంటేనండి, నీకు కారు వస్తుంది, నీకు ఇల్లు వస్తుంది, నీకు వివాహం జరుగుతుంది, నీకు ఉద్యోగాలు వస్తుంది, నీకు పాస్పోర్ట్ వస్తుంది, నువ్వు అమెరికా వెళ్తావు, ఆస్ట్రేలియా వెళ్తావు. సో ద ప్రాఫెసీస్ హ్యాస్ కమ్ డౌన్ టు దట్ కైండ్ ఆఫ్ అ లూక్ వార్మ్ లెవెల్ టుడే. కానీ ప్రవక్తలను దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నారంటే, ఆల్ ప్రాఫిట్స్ వేర్ సెంట్ టు వార్న్ పీపుల్ టు గెట్ రైట్ విత్ గాడ్. ఒకటే సెంటెన్స్లో చెప్పాలంటే, ఆల్ ప్రాఫిట్స్ వేర్ సెంట్ టు వార్న్ పీపుల్ టు గెట్ రైట్ విత్ గాడ్. దేవుని తెలుసుకో, ఆయనకి ఒబీడియంట్గా ఉండు, ఆయన చెప్పిన మాట విను, స్టాండ్ రైట్ విత్ గాడ్, రైచియస్గా ఉండు, ఆయన నీతిని అర్థం చేసుకో, నీ అతిక్రమాలని మర్చిపోయి దేవుడికి లోబడు, నీ విశ్వాసంలో ఎదుగు. నువ్వు ఇలా చేయకపోతే, అవిధేయతలో నువ్వు ఉంటే నీకు ఎలాంటి శిక్ష వస్తుంది. ఇలా ప్రవక్తలను పంపించి ఇలాగూ ప్రవక్తల ద్వారా దేవుడికి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. 4 exiles. ఫస్ట్ ఎక్సైల్ బెబిలోనియన్ ఎక్సైల్ 423 to 371 BC అనమాట. 70 ఏండ్లు, 300 శతం అనమాట, క్రీస్తు పుట్టక మునుపు. ఎక్సైల్ ఆఫ్ పర్షియా అండ్ మెడియా 371 to 350. ఇది 356 శతం అనమాట, 20 ఏండ్లు. The Babylonian Empire was thrown. వీళ్ళు పర్షియా రాజులు, కోరేషు కానీ అర్తాహషస్త కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు బబులోను రాజులను వాళ్ళు జయించి వాళ్ళ సామ్రాజ్యాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్మోస్ట్
ఈవెన్ అప్ టు ఇండియా అన్నమాట, భారతదేశం వరకు కూడా 127 సంస్థానాలు వాళ్ళు పరిపాలన చేశారు. వాళ్ళు పరిపాలనని వాళ్ళు అప్పుడు కోరేషు రాజు వచ్చినప్పుడు దేవుడు కోరేషు రాజుతోని మాట్లాడి ఆయనకి దర్శనం ఇచ్చి ఆయనతోని మాట్లాడినప్పుడు ఆయన అర్తహషస్త వీళ్ళందరూ యూదులను మీరు యెరూషలేముకు వెళ్ళండి, అక్కడ మీ నగరాన్ని మీరు మళ్ళీ తిరిగి కట్టుకోండి, అక్కడ ఉన్న మీ మందిరాన్ని మీరు తిరిగి కట్టుకోండి అని అన్నట్లు ఎజ్రా, నెహమియా, జెరుబ్బెబెల్ ఈ లీడర్స్ ద్వారా మళ్ళా యెరూషలేముకి యూదులు వెళ్ళడానికి వీళ్ళు అలౌ చేశారు అనమాట. సో ఇట్ వాజ్ ఆల్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. దోస్ కమాండ్మెంట్స్ అండ్ ఆర్డినెన్సెస్ వేర్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. తర్వాత గ్రీక్ సామ్రాజ్యం 300 దశం నుంచి 371 నుంచి 140 వరకు అలెగ్జాండర్ వచ్చి ఆయన పరిపాలన చేశాడు. సో తర్వాత రోమియోలు 60 ఏండ్ల ముందు, క్రీస్తు పుట్టక మునుపు 63వ సంవత్సరం ముందు రోమియోలు పరిపాలన, అంటే క్రీస్తు వచ్చినప్పుడు రోమియోలు పరిపాలన చేస్తా ఉన్నారు, వాళ్ళు ఏలుతా ఉన్నారు యూదులను. సో కొత్త నిబంధన కొయినోనియా, న్యూ అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్. వాట్ ఈస్ కొత్త నిబంధన అంటే ఏంటంటే, వాట్ ఈస్ న్యూ కవెనెంట్? ద న్యూ అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ అండ్. ఇవన్నీ చూస్తూ దేవుడు దిగి వచ్చారు, ఆయన కుమారుడిని పంపించారు 2000 ఏండ్ల క్రితం. కుమారుడు వస్తే కానీ మనకి విడుదల అనేది లేదు అనే మాటని ఈ ప్రపంచం, ఈ మానవుడు అనేది విడుదల లోబడుట అనేది నేర్చుకోడు, విడుదల అనేది విధేయత అనేది నేర్చుకోడు, మారు మనసు అనేది నేర్చుకోడు. ఈ పాప జీవితంలోనే ఉండిపోతాడు, ఆయనకి విడుదల అనేది లేదు. ఈ పాపానికి పరిష్కారం ఏంటంటే బలియాగమం, రక్త ప్రోక్షణం. అందుకనే దేవుడే దిగి వచ్చారన్నమాట బలి అవ్వడానికి. బలియాగమం ఇచ్చి శిలువ మీద మరణించి పునరుద్ధానుడుగా లేచి మనకి ఆయన మహిమ అనేది ఏంటనేది, ఆయన కరుణా వాత్సల్యం అనేది, ఆయన ప్రేమ అనేది ప్రాక్టికల్గా 33 సంవత్సరాలు మనతో పాటు ఉండి జీవించి మనకి బోధించి ప్రాక్టికల్గా మనకు చూపించి ప్రభు ఆరోహణమయ్యారు. ఆరోహణం అవ్వకముందు పరిశుద్ధాత్మ తండ్రి మనమందరికీ, నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి పరిశుద్ధాత్మ శక్తి అనే ఆ వరాన్ని కూడా మనకి ఇచ్చేసి వెళ్ళారు, విడుదల చేశారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. So it signifies a shift from the old covenant, emphasizing forgiveness of sins and a restored relationship with God based on faith in. It is a restored relationship అంటే ఆయనతో పాటు ఉన్న సాన్నిహిత్యాన్ని మళ్ళా నూతన పరిచారు దేవుడు. ఆయన ప్రేమలో నూతన పరిచారు. God based a relationship with God based on faith in Jesus rather than adherence to law. ధర్మశాస్త్రం ఉంది, కానీ ధర్మశాస్త్రాన్ని పాటించగలుగుతామా? అక్షరాల పాటించలేము. అందుకనే పాటించలేనప్పుడు మనకి ఫర్గివ్నెస్, మనకి క్షమాపణ, విడుదల అనేది ఇవ్వడానికి ప్రభువు దిగి వచ్చారు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. అయితే కొయినోనియా, న్యూ కవెనెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. యెర్మియా 31వ అధ్యాయం 31 నుండి 34 వచనాలు, హెబ్రేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 నుండి 12 వచనాల్లో యెర్మియా రాసిన ఈ మాటలు, 31వ అధ్యాయం 31 నుండి 34 వచనాలు రాసిన మాటలు, హెబ్రేయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కొన్ని వచనాలు, అలాగే
రాయబడి ఉందన్నమాట. అది ఏంటనేది ఒక్కసారి ధ్యానించుకుందాము. ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటి కాదు. మన పితరులతోని చేసిన నిబంధన వంటి కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు. వాళ్ళు ఆ ధర్మశాసనం పాటించలేదు, ఆ నిబంధనలో నిలవలేదు. కాబట్టి కొత్త నిబంధన మనకి ఏర్పరిచారు. ఎంత మంచి దేవుడండి, ఎంత ప్రేమ, ఎంత కరుణ వాత్సల్యం ఆయనకి. ఆయననే దిగి వచ్చి మానవుడికి మరొకసారి ఆయన ఫెలోషిప్ అనేది ఏంటనేది, ఆయన ప్రేమ అనేది ఏంటనేది, విడుదల అనేది మానవుడికి ఎంత ప్రాముఖ్యమైన విషయం. ఆ విడుదల నుండే నిత్య జీవం అనేది ఉంది అనే మాటని చెప్పడానికి. ఆ నిత్య జీవం అనేది చనిపోయినప్పుడు కాదు, నీవు జీవించినప్పుడే నీకు నిత్య జీవం. నిత్యము నువ్వు జీవిస్తావు. యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు, ఆయనని రక్షకుడుగా అంగీకరించినప్పుడు నిత్యము నువ్వు జీవిస్తావు. నిత్యము నీకు ఈ లోకరీతిగా ఉన్న టెంప్టేషన్స్ నుండి ఎన్నో రకాలుగా పడిపోవడానికి మనకి అవకాశాలు వస్తూనే ఉంటాయి. అవన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఇదే నిత్య జీవం అనేది. అది ప్రభువుని నమ్ముకున్నప్పుడు, ఆ విధేయతలో, ఆ భక్తిలో ఉన్నప్పుడు, ఆ విశ్వాసంలో ఉన్నప్పుడు ఇలాంటివి అన్ని కూడా మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు, జీవం కలిగిన దేవుడు, ఆయన మనల్ని నడిపిస్తున్నారు కాబట్టి, పరిశుద్ధాత్మ తండ్రి మనలో ఉన్నారు కాబట్టి, వీఆర్ లెడ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే. సో we have that kind of anointment to overcome, that kind of a confidence and encouragement in our lives to overcome all that and move forward in faith day after day after day. Hallelujah. Glory to God. వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటి కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచదను. మనసులో ధర్మ విధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై యుండును, వారు నాకు ప్రజలై ఉండురు. వారిలో ఎవడును ప్రభువును తెలిసి కొనుడను తన పట్టణస్థునికైనను ఉపదేశము చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందురు. అంటే ఎవరు కూడా తెలుసుకోరు. నోబడీ విల్ అండర్స్టాండ్ దిస్. Hebrews chapter 8 verses 8 to 12. ఒక్కసారి ఇంగ్లీష్లో చూస్తామండి. లెట్ us read it in English. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంగ్లీష్లో. Hebrews chapter 8 to 12. Because finding fault with them, he says, behold, the days are coming, says the Lord, when I will make a new covenant with the house of Israel and with the house of Judah. Not according to the covenant that I made with their fathers in the day when I took them, but by the hand to lead them out of the land of Egypt, because they did not continue in my covenant and I disregarded them.
వాళ్ళు నా నిబంధనలో వాళ్ళు నిలవలేదు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించలేకపోయారు కాబట్టి, For this is a covenant that I will make with the house of Israel after those days, says the Lord. I will put my laws in their mind and write them on their hearts, and I will be their God, and they shall be my people. None of them shall teach his neighbor, and none his brother, saying. సో మనకు దేవుడు ఇచ్చిన కొత్త నిబంధనలో మనకు దేవుడు ఇచ్చిన పిలుపు బాధ్యత ఏంటంటే, ప్రొక్లైమ్ ద గాస్పల్, గో అండ్ ప్రొక్లైమ్, భూదిగంతము వరకు వెళ్ళి సువార్త చెప్పుడి. And none his brother, saying, know the Lord, for all shall know me, from the least of them to the greatest of them. For I will be merciful to their unrighteousness, and their sins and their lawless deeds I will remember no more. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదను. నేను 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. థ్యాంక్ యూ జీసస్. అయితే కొత్త నిబంధనలో ఫెలోషిప్ అనేది అక్షరాల శిష్యులు అందరూ తెలుసుకున్నారనమాట. ఆఫ్టర్ దే రిసీవ్డ్ ది అనాయింట్మెంట్ ఆన్ పెంటకోస్టే, 50 దినముల తర్వాత వాళ్ళు అందరూ ఆ పైగదిలో ఉండి ప్రార్థన చేయించుండగా, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో యేసు ప్రభువు వాళ్ళకి ప్రామిస్ చేసినట్లు, అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు వేచి ఉండండి, పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు వచ్చును, మీరు శక్తి నొందదరు అని అన్నట్లు ఆయన ఎలాగూ ప్రామిస్ చేశారో అలాగే జరిగి వాళ్ళందరూ పరిశుద్ధాత్మ 120 మంది, ఇంకా 120 మంది కనుక కూడా ఇంకా ఎక్కువ మంది ఉండే ఉంటారు. ప్రపంచమంతటా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళందరూ వచ్చి అక్కడ ప్రార్థన చేస్తారు ఏక మనసుతోని. కొయినోనియా, దే వర్ ఆల్ ఇన్ ఫెలోషిప్, దే వర్ ఆల్ ఇన్ యూనిటీ, దే వర్ ఆల్ ఇన్ స్పిరిచువల్ యూనిటీ అండ్ స్పిరిచువల్ partnership and spiritual binding by one name, Jesus Christ. So what is the power of unity? Power of unity is God himself is the example for that. God created the universe and human for his glory. ఈ ప్రపంచాన్ని ఎందుకు సృజించారు? ఆయన మహిమ కొరకు ఆయన సృజించారు. ఐజాయా చాప్టర్ 43 verse 7, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగ చేసి తిని, వారిని పుట్టించిన వాడును నేనే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. I created for my glory. His love and grace. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. And Holy Spirit God came down. All this is a classic examples of what it is to be in fellowship. Koinonia అనే మాటకి ఇది అంత క్లాసిక్ ఎగ్జాంపుల్స్ అనమాట. హోలీ స్పిరిట్ గాడ్ కేమ్ డౌన్. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అండ్ జీసస్, he did not do everything all by himself. He created a team. 12 మంది శిష్యులని అపాయింట్ చేసుకున్నారు. వాళ్ళ ద్వారా ఎంతో మంది ఫాలోవర్స్ కూడా యేసు ప్రభువుని తెలుసుకున్నారు. ఆయన ద్వారా, ఆయన ఉపదేశం ఉన్నవాళ్ళు, ఆయన ద్వారా స్వస్థతను అందుకున్న వాళ్ళు, ఇలా ఎంతోమంది, దెర్ వర్ మెనీ ఫాలోవర్స్ అనమాట. ప్రభువు ఆరోహణమైన అయినప్పుడు 500 మంది అక్కడ యెరూషలేము బయట నిలబడి ఉన్నారనమాట. దే వర్ ఆల్ లిస్నింగ్ టు ద లార్డ్. దిస్ ఇస్ ఆల్
ఆల్ దిస్ రిప్రజెంట్స్ ఫెలోషిప్. మనమందరం దేవుని సంఘం, బాడీ ఆఫ్ క్రైస్ట్. మనమందరం క్రీస్తు శరీరముగా ఇవాళ ఆ ఫెలోషిప్లో ఉన్నామా? మన సంఘము, మనతోటి ఉన్నవాళ్ళు, ఇంకా మనతో పాటు పనిచేసే బిలీవర్స్, మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, మన రిలేటివ్స్, మన సంఘము, మన సంఘంలో ఉన్న కుటుంబం, వాళ్ళందరితోని మనం ఫెలోషిప్లో ఉన్నామో, ఫెలోషిప్లో మనం ఎలా పని చేయాలి అనే మాటని కొన్ని వచనాలను మనం చూసుకొని మనం ముగించుకుంటాం. కింగ్డమ్ ఎక్స్పాన్షన్ టు ద వరల్డ్, హూ ఇస్ ప్రొక్లైమింగ్ నౌ. ఫెలోషిప్ అనేది ఇప్పుడు ఈ ప్రపంచంలో క్రైస్తవుల ఫెలోషిప్ అనేది ఎలాగో ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి? 195 కంట్రీస్ ఆర్ ఈవెన్ మోర్, ఐ థింక్ సో. అయితే ఈ ప్రపంచం అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్. గ్లోబల్ నార్త్ ఏంటి? నార్దర్న్ అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా, ఇవన్నీ గ్లోబల్ నార్త్ అంట. గ్లోబల్ సౌత్ అనేది లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఏషియా, మిడిల్ ఈస్ట్. ఏషియా అంటే అందులో వెస్టర్న్ ఏషియా, సౌత్ ఏషియా ఇవన్నీ వస్తాయి, మిడిల్ ఈస్ట్ ఇవన్నీ వస్తాయి, ఇండియా ఇవన్నీ వస్తాయి, రష్యా ఇవన్నీ వస్తాయి, చైనా. దెర్ ఇస్ అ గ్రేట్ డివిజన్, పొలిటికల్గా, ఎకనామిక్గా కూడా, స్పిరిచువల్గా కూడా. సో గ్లోబల్ సౌత్ ఎవరండి? దే ఆర్ ది జెంటైల్ క్రిస్టియన్స్, మనలాంటి వాళ్ళు. దే ఆల్ ఆర్ ద Gentile Christians. Thank you, Lord. Thank you, Jesus. God's love made manifest in an infinitely glorious, begotten and unique way. Everlasting Nitya Jeevam anta, unknown time. The life itself is eternal. Man's possession of it does not change its nature or existence. Eternity in జీసస్ క్రైస్ట్. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇదే పౌలు భక్తుడు రాశారు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మ్యూజిక్, మేకింగ్ మ్యూజిక్, దేవుని సన్నిధానంలో స్తుతులు అర్పించడం అన్నమాట. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలోషియన్స్ చాప్టర్ 3:16. సంగీతముతోను, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు. టీచ్ దెమ్ త్రూ మ్యూజిక్. బుద్ధి చెప్పుచు. ఎస్, దట్స్ వెరీ ట్రూ. గాస్పల్, దెర్ ఇస్ వన్ వే ఆఫ్ ప్రొక్లైమింగ్ ద గాస్పల్ ఈజ్ త్రూ మ్యూజిక్. నాకు కొన్నేళ్ల క్రితం నాకు ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు, నేను దేవుడికి కమిట్ చేసుకున్నప్పుడు, రక్షణ అనేది ఏంటనేది నేను పరిపూర్ణంగా తెలుసుకున్నప్పుడు, నాకు విడుదల అనేది వచ్చినప్పుడు, నేను స్తుతుల ద్వారా చాలా బలం అనేది పొందుకున్నాను, బలపరచబడ్డాను. ఇందాక మేము స్తుతించిన ఆ స్తుతి, కార్యము జరిగించవా ప్రభువా, నూతన కార్యము జరిగించవా. నూతన కార్యం జరిగించారు దేవుడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నేను ఇలాగో సాంగ్స్తోని, పద్యాలతోని చాలా బలపరచబడ్డాను. రక్షణ కొన్ని సాంగ్స్ అనేది మా దేవుని వాక్యం నుండే వస్తూ ఉంటుందన్నమాట. ఇది హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్లో వాళ్ళు స్తుతులు రచిస్తారు, వాళ్ళు పాడతారు అన్నమాట. ఆ రచించడం అనేది కూడా దేవుని మాటల ద్వారా, గ్రంథం నుండే వాళ్ళు గ్రంథంలో ఉన్న వాక్యాల ద్వారా ఆ స్థుతులు అనేది వాళ్ళు లిరిక్స్ అనేది కూడా వాళ్ళు రాస్తారనమాట. అందుకనే ఇది మనము ఆత్మరీతిగా మనము ఎంతో ఆత్మీయతోని మనం పాడినప్పుడు దిస్ బ్రింగ్స్ లాడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ చేంజ్ ఇన్ అస్, ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అస్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అదే ఇక్కడ
పౌలు భక్తుడు రాస్తున్నాడు, సంగీతముతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యాలతోను ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా, వాక్యం ద్వారా పాటలు మీరు పాడండి అని, సమృద్ధిగా నివసింపనీయుడి, సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యానికి ఎక్కడ కొదవలేదండి. there are abundant blessings in the word of God. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుని లోకమును ఎంతో ప్రేమించును గనక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్ణి అందు, బిగాటన్, యునిక్లీ బార్న్, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ప్రైజ్ గాడ్. మొదటి తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం, ఇది అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ వర్స్. నిరాక్షేపముగా మొత్తం గ్రంథమంతా, ది ఎంటైర్ గాస్పెల్ ఈస్ జస్ట్ ఇన్ వన్ వర్స్. దట్ ఈస్ 1 Timothy chapter 3 verse 16. This is parallel to John chapter 3 verse 16, Colossians chapter 3 verse 16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను, ఆత్మ విషయమున నీతిపరుడని. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడను, రక్షకుడని జనములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడను, ఆరోహణుడై తేజోమయుడు ఆయను. ఒక్క నిమిషం, లెటస్ meditate this in English as well. 1 Timothy chapter 3 verse 16. It's such a powerful verse. Praise God. So English lo kuda dhyaninchadam anedi manaki it gives lot of strength. And without controversy great is the mystery of godliness. The mystery of godliness is revealed in Jesus Christ. So there is no controversy. It is straightforward. It is crystal clear that He is the way, truth, and the life. God was manifested in the flesh. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. God was manifested in the flesh, justified in the spirit, seen by angels, preached among the Gentiles, believed on in the world, received up in glory. లోకమందు నమ్మబడను, జనములలో ప్రకటింపబడను, దేవదూతలకు కనబడను, రక్షకుడని జనములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడను, ఆరోహణుడై తేజోమయుడాయను. Thank you, Jesus. Jesus' ministry, identity and vocation are substantiated by the work of the Spirit. The structure of the verse indicates that Paul may be quoting an early hymn or confession. పాత హిమ్ నుంచి ఆయన రాశాడు అని అంటున్నారు. ఆ హిమ్ అనేది ఏంటనేది ఒక్క నిమిషం ఇక్కడ చూస్తాము. ఇట్ ఈస్ First Peter, it is an old hymn. Okay, the hymn name is not given here, but it is again compared parallel to the Colossians chapter 3 verse
16 సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపసహితముగా హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Father's goal in us is conform us to Christ's image. కోల్పోయిన స్వరూపాన్ని మనకి తిరిగి ఇవ్వడానికి దట్ వాజ్ ది గోల్ ఆఫ్ ఫాదర్. అందుకనే కుమారుడు దిగి వచ్చారనమాట. అండ్ ఆయన రూపాంతరం అది అసలు ప్రత్యక్షంగా మనం ఎక్కడ చూస్తున్నామంటే లూకాసు 9వ అధ్యాయం 28 నుండి 36 వచనాల్లో మనం చూస్తాం. ట్రాన్స్ఫిగరేషన్ రూపాంతరం చెందుకున్నప్పుడు మానవుడు కోల్పోయిన తన స్వరూపాన్ని క్రీస్తు పక్కన నిలబడినప్పుడు మోషే కానీ ఏలియా కానీ వాళ్ళు కూడా ఆ గ్లోరీలో ఆయన పక్కన నిలబడ్డారంట. సో we all will be lifted up in that glory. Hallelujah. Glory to God. So the Lord says that you be in my fellowship all the time and don't leave my fellowship, don't leave my presence, because I am here to restore your image and your blessings. నేను రోజు నిన్ను నూతనపరుస్తున్నాను. నేను నీకు రెస్టరేషన్ అనేది నేను ఇస్తున్నాను. నీ ద్వారా ఎంతో మందికి రెస్టరేషన్ అని ఇవ్వాలి అని అన్నట్లు నేను కోరుకుంటున్నాను. సో డోంట్ లీవ్ మై ఫెలోషిప్, బీ ఇన్ మై ఫెలోషిప్. దట్స్ వాట్ ద లార్డ్ సేస్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆ ఫెలోషిప్ అనేది మనము ఎలా చేయగలుగుతాము అనేది కూడా మనము బిగినింగ్లోనే మనం చూసాము. శిష్యులందరూ ఎలా చేశారు? వాళ్ళు అక్కడ ఉన్న పేదలకి విధవరాండ్లకి ఒక టీంని క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇవ్వడానికి వాళ్ళు సహాయం చేశారు. అండ్ they went and proclaimed the gospel, and then they did lot of healing to the people by the power of the Holy Spirit God. So the Lord says that you be in me, I dwell in you. When you pray and when you worship, when you preach, I am here to heal the people. నేను చేస్తున్నాను కార్యం అనేది నేను చేస్తాను, but you stand in my fellowship. That's what the Lord says. Thank you Lord, thank you Jesus. ప్రభువా, మీరు మాతోని మాట్లాడిన విధానానికి వందనాలు తండ్రి. Yes, O Lord, that we could share many things together. ప్రభువా, ఈ వాక్యం విన్నవాళ్ళు తండ్రి, ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నవాళ్ళు, తర్వాత వచ్చి వినేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని అన్నట్లు కోరుతూ, అండ్ వి ఆల్ కంటిన్యూ టు లివ్ ఇన్ యువర్ ప్రెసెన్స్ అండ్ లివ్ ఇన్ యువర్ ఫెలోషిప్, ఓ లార్డ్, యాజ్ యూ ప్రొక్లైమ్డ్ యువర్ న్యూ కవెనెంట్, ఓ లార్డ్. మీ కొత్త నిబంధన అనేది మీరు ఎలాగో మాకు సంఘానికి ఇచ్చారో, నా శరీరం మీరు ఫెలోషిప్లో ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు సాన్నిహిత్యంలో ఉండాలి, ఈ ప్రపంచానికి ఒక మాదిరిగా మీరు ఉండాలి. వెన్ యూ ప్రే, వెన్ యూ వర్షిప్, వెన్ యూ ప్రీచ్, I am working in you. I am lifting up my countenance in you. మీరు మాకు అర్హత అధికారం ఇచ్చారు కాబట్టి తండ్రి, మేము ధైర్యముగా మేము వెళ్ళి ప్రకటించినప్పుడు, మాట్లాడినప్పుడు తండ్రి, కార్యం అనేది మీరు చేస్తున్నారు, సంఘం అనేది మీరు కడుతున్నారు తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్.